తల్లికి వందనం నిధులు విడుదలకు ముహూర్తం ఫిక్స్. ఆధార్ నంబర్ ద్వారా అర్హత చెక్ చేసుకోండిలా. ఏపీలోని విద్యార్థులకు తీపి కబురు. ప్రభుత్వం త్వరలోనే తల్లికి వందనం నిధులను పంపిణీ చేయనుంది. ప్రభుత్వం స్కూల్స్ ప్రారంభం కావడంతో ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయనుంది. అయితే మీ పిల్లలకు అర్హత ఉందా లేదా అనేది తల్లిదండ్రులు చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో గాని చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏపీలో బడిగంట మోగింది. ప్రభుత్వం స్కూల్స్ ప్రారంభం అయ్యాయి. వేసవి సెలవులు అనంతరం తిరిగి ప్రారంభం అయ్యాయి. తొలి రోజే ప్రభుత్వం పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేసింది. అయితే త్వరలో తల్లికి వందనం నిధులు కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. ఈ పథకం కింద ఏకంగా ఒకేసారి 13,000 విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లోకి జమ చేయనుంది. ఈ పథకం కింద ఏడాదికి 15,000 అందిస్తుండగా స్కూల్ నిర్వహణ కోసం ప్రస్తుతం ప్రభుత్వం 2,000 తీసుకుంటుంది. మిగతా 13,000 అకౌంట్లోకి జమ చేస్తుంది. మరికొన్ని వారాల్లో జమ చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మీ అర్హతను చెక్ చేసుకోవచ్చు. అయితే తల్లికి వందనం పథకం కింద డబ్బులు పొందేందుకు విద్యార్థులు అర్హత సాధించారా లేదా అనేది తల్లిదండ్రులు చెక్ చేసుకోవచ్చు. జస్ట్ ఆధార్ నంబర్ ఆధారంగా సెకండ్‌లోనే ఇంటి వద్ద నుంచి అర్హత స్టేటస్ తెలుసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. విద్యార్థులు అర్హులుగా ఉంటే తల్లిదండ్రులకు నిధులు అందుతాయి. ఒకవేళ ఈ పథకానికి అనర్హులైతే డబ్బులు అందవు. దీంతో విద్యార్థులు డబ్బులు పొందేందుకు అర్హులా కాదా అనేది తల్లిదండ్రులు చెక్ చేసుకోవాలని ప్రభుత్వం చెబుతుంది. ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవడం ఎలా? పథకం అర్హత అనే ఆప్షన్ ఎంచుకోండి. కొత్త విండోలో లబ్ధిదారుల ఆధార్ నంబరు ఎంటర్ చేయండి. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయండి. లబ్ధిదారులు కుటుంబ సభ్యులు వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. గ్రీన్ రంగులో సాటిస్ఫైడ్ అని ఉంటే క్వాలిఫై అయినట్లు లెక్క. అదే రెడ్ కలర్‌లో అన్‌సాటిస్ఫైడ్ అని ఉంటే అనర్హులుగా పరిగణించబడతారు. అనర్హులుగా తేలితే సచివాలయ అధికారులను సంప్రదించాలి. ఆఫ్‌లైన్‌లో ఎలా తెలుసుకోవాలి? మీ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో త్వరలో తల్లికి వందనం లబ్ధిదారుల జాబితాను అధికారులు ప్రదర్శించనున్నారు. మీ పరిధిలోని సచివాలయానికి వెళ్లి అర్హత పరిశీలించుకోవచ్చు. జాబితాలో మీ పేరు ఉంటే త్వరలో జమ చేయనున్న నిధులు అకౌంట్‌లో పడతాయి. ఒకవేళ పేరు లేకపోతే సచివాలయం అధికారులను అడిగి సమాచారం తెలుసుకోవచ్చు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.